రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ విషయంలో సుకుమార్ ఈసారి పుష్ప రేంజ్ స్టోరీ రాస్తున్నాడని కాదు రంగస్థలం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని లేదా రంగస్థలం లాంటి స్టోరీని రిపీట్ అంటున్నాడని చాలా గాసిప్పులు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే లెక్కల మాస్టారు ఈసారి యూటర్న్ తీసుకున్నాడు. ఎవరు ఊహించని స్టోరీ లైన్లో చరణ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రంగస్థలం సినిమా రిలీజ్ కు ముందు టాలీవుడ్ చూసిన సుకుమార్ వేరు. ఈ సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్ చూస్తోన్న సుకుమార్ వేరు. అంతకు ముందు క్లాస్ మూవీస్ తో తిరుగులేని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేవాడు సుకుమార్. ఎప్పుడైతే రంగస్థలం కోసం సుకుమార్ మాస్ రూట్ తీసుకున్నాడో పుష్ప సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. పుష్ప 2 తర్వాత చరణ్ తో సినిమా అంటే మళ్లీ అదే రేంజ్ లో మాస్ మూవీ తీస్తాడు అనుకుంటే సింపుల్ గా యూటర్న్ తీసుకున్నాడు. మళ్లీ నాన్నకు ప్రేమతో నేనొక్కడినే లాంటి చిత్రాలు తీస్తాడట. చరణ్ తో చిత్రాన్ని పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అందుకోసం తనలోని స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ ను బయటికి తీసుకున్నాడట. మెగా పవర్ స్టార్ తో ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. పబ్లిసిటీ ఇది సినిమా వల్ల యాక్టివిటీ అనే పాట ఒకటి ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఇదే పాట పాడుతోంది. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఎవరి దారుల్లో వారు ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి గ్లోబ్ థియేటర్ అంటుంటే మిగతా దర్శకులు తమ హీరోలతో పాటలు పాడిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అనగనగా ఒక రాజు మూవీ కూడా ఉంది. అసలే పోలిసెట్టి, ఆ పైన ప్రమోషన్స్ లో పిహెచ్డి చేసినంత యాక్టివిటీ. దీంతో ఆల్రెడీ పొంగల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే మూవీకి సంబంధించిన పాట కూడా పాడేశాడు. నవీన్ పోలిసెట్టి కంటే ముందు ఆంధ్ర కింగ్ తాలూకా కోసం రామ్ గొంతు కూడా సవరించాడు. మూవీ ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. గీత గోవిందం కోసం విజయ్ దేవరకొండ కూడా కెరియర్ బిగినింగ్ లోనే పాట పాడేశాడు. వీరికంటే కాస్త సీనియర్స్ లో ఎన్టీఆర్ మంచి సింగర్. ఇక వీరి సీనియర్స్ లో కూడా చిరు, వెంకటేష్, నాగార్జున కూడా నేపథ్య గాయకులుగా రాణించారు. తమిళ హీరోలు చాలా వరకు పాటలు పాడగలరు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు అడ్డా టాలీవుడ్. అలాంటి ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న 2 భారీ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ స్టార్స్ అడుగు పెడుతున్నారు. ఒకటి ప్రభాస్ మూవీ, మరొకటి ఎన్టీఆర్ చిత్రం. ఈ 2 సినిమాల్లో హిందీ ఇండస్ట్రీ సీనియర్ స్టార్స్ అడుగు పెట్టారు. ఇంతకీ వారెవరో చూసొద్దాం రండి. సందీప్ వంకా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ లో లేడీ విలన్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్ర కోసం మొదట కరీనా కపూర్ ఖాన్ ను అనుకున్నారు, కానీ కుదరలేదు. దీంతో సేమ్ రోల్ ను ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజోల్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో విలన్ రోల్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ఆ రోల్ లో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వెంకీ అట్టూరి దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పోషిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ లో చాలా పవర్ఫుల్ రోల్ చేసింది రవీనా. కోలీవుడ్ లో ఏం జరుగుతోంది? అందుకే తమిళ దర్శకులు టాలీవుడ్ దారి పడుతున్నారు. ఇప్పటికే అట్లీ టాలీవుడ్ వరకు వచ్చి అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నాడు. మరో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ దారి పట్టాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు జైలర్ డైరెక్టర్ నెల్సన్ కూడా తన తర్వాతి చిత్రాన్ని తెలుగు హీరోతోనే తీస్తాను అంటున్నాడు. తమిళ దర్శకులు, తెలుగు హీరోలు కాంబినేషన్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అట్లీ ఆ వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సల్మాన్ హీరోగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కాకపోతే కుదరలేదు. దీంతో అట్లీ డైరెక్ట్ గా కోలీవుడ్ కు వెళ్లకుండా టాలీవుడ్ కు వచ్చాడు. అల్లు అర్జున్ తో న్యూ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కూలీ రిలీజ్ కు ముందు వరకు కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ రేంజ్ వేరు. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు టోటల్ కోలీవుడ్ లోకేష్ ను దూరం పెడుతోంది. ఆయనతో చేయాల్సిన సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటోంది. దీంతో లోకేష్ కూడా తాను రాసుకున్న కథలు అన్నీ పట్టుకొచ్చి ప్రభాస్, అల్లు అర్జున్ కు నెరేషన్ ఇస్తున్నాడు. తాను రాసిన కథల్లో అల్లు అర్జున్ కు ఒక స్టోరీ నచ్చిందని టాక్. జైలర్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు నెల్సన్. ప్రస్తుతం సేమ్ కాంబినేషన్ లో జైలర్ 2 తీస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ ఉంది. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయిన తరువాత మాత్రం టాలీవుడ్ వరకు వచ్చి ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకులందరూ టాలీవుడ్ కు వస్తుంటే మరి తమిళ హీరోలు ఎవరితో సినిమాలు చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు. వాళ్ళు కూడా డైరెక్టర్స్ కోసం టాలీవుడ్ వరకు వస్తున్నారు కదా అనుకోవచ్చు. కానీ తమిళ హీరోలు అన్నిసార్లు టాలీవుడ్ డైరెక్టర్స్ వైపు చూడటం లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే మన ఇండస్ట్రీకి వస్తున్నారు. మాక్సిమం కోలీవుడ్ లోనే చిన్న దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ నిజానికి సుందర్ సి దర్శకత్వంలో మూవీ చేయాలన్నాడు.
కానీ కుదరలేదు. దీంతో పార్కింగ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు. ఇక కమల్ హాసన్ కూడా అన్బ్రీవ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ను దర్శకులుగా మార్చుతూ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. సూర్య ఆల్రెడీ యంగ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో కొత్త చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభంలో కరప్పు పేరుతో విడుదల చేయనున్నారు. ఇక అజిత్ కూడా తనకు గుడ్ బ్యాడ్ అగ్లీతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్ మేకింగ్ లోనే మరో మూవీ చేస్తున్నాడు. ధనుష్ ఓన్ డైరెక్షన్ లో మూవీస్ తో పాటు ప్రస్తుతం అమరన్ మేకర్ తోనూ, గతంలో పోర్తో తోజిల్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ తోనూ మూవీస్ చేస్తున్నాడు. శివకార్తికేయన్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డాన్ డైరెక్టర్ తో మళ్లీ చేతులు కలుపుతున్నాడు. ఇక విక్రమ్ వీరందరినీ కాదని రాజ్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఇటీవలే సినిమాను అనౌన్స్ చేశాడు.